8 రోజుల అసెంబ్లీ సెషన్స్. రేపు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క. ఈ నెల 31వ తేదీన అప్రాప్రియేషన్ బిల్లు బీఏసీ మీటింగ్లో నిర్ణయం. సమయం లేనందునే తక్కువ రోజులు సభ పెడుతున్నాం. శ్రీధర్ బాబు, శాంతి భద్రతల గురించి మాట్లాడే నైతికత బీఆర్ఎస్కు లేదు. నాడు లాయర్లను నడి రోడ్డుపై నరుకుతుంటే ఏం చేశారని వ్యాఖ్య. ఏం చేస్తారు? నరికిచ్చిందే వాళ్ళు కదా. ఇప్పుడు ఏం చేస్తారో నరికించిందే. వామన్ రావు దంపతులని నరికి చంపింది బీఆర్ఎస్. ఏమైనా డౌట్ ఉందా అందులో? ఎటువంటి డౌట్ అక్కర్లేదు. అది పొలిటికల్ మర్డర్. ఆ మర్డర్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. సమయం లేనందున తక్కువ రోజులు సమయం పెడుతున్నామంటే సమయం ఎందుకు లేదు? ఏమైనా బిజీ ఉన్నారా? ఇంకొక 10 రోజులు పొడిగిస్తే సమయం ఎందుకు లేదు? దేనికోసం లేదు సమయం? ఏం చేయాల్సి ఉన్నది నెక్స్ట్? ఇప్పుడు ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత నో ఆన్సర్. బడ్జెట్ సమావేశాలను 8 రోజుల పాటు నిర్వహించాలని అసెంబ్లీ బిజినెస్ అడ్వైజరీ కమిటీ బీఏసీ నిర్ణయించింది. ఈ నెల 25వ తేదీన డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క సభలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. బడ్జెట్ పైన ఎమ్మెల్యేలు ప్రిపేర్ అయ్యేందుకు ఆ మరుసటి రోజున సెలవుగా ప్రకటించారట. ఈ నెల 27వ తేదీ బడ్జెట్ పైన చర్చించడంతో పాటుగా అదే రోజు ఆర్థిక మంత్రి రిప్లై ఇస్తారు. మరుసటి రోజు ఆదివారం సభకు సెలవు. సోమవారం మంగళవారం బడ్జెట్ పద్ధతులపైన చర్చిస్తారు. బుధవారం అప్రాప్రియేషన్ బిల్లు పైన చర్చించి సభ ఆమోదం పొందబోతున్నారు. అంటే బడ్జెట్కి మంగళవారం అసెంబ్లీ వాయిదా పడ్డ తర్వాత స్పీకర్ గడ్డం ప్రసాద్ అధ్యక్షతన బీఏసీ సమావేశం నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, బీజేఎల్పీ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎంఐఎం ఎమ్మెల్యే బలాల, సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సభ నిర్వహణపైన చర్చించారు. అనంతరం ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సమావేశం నుంచి అసంతృప్తిగా బయటకొచ్చారు. సభను ప్రభుత్వం వారం పాటే నడిపించాలని భావిస్తున్నది. ఇది సరికాదు. కనీసం 15 రోజులు సెషన్స్ నిర్వహించాలని కోరారు. ఇప్పుడు గతంలో అపోజిషన్లో కాంగ్రెస్ ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పవర్లో ఉన్నప్పుడు సమావేశాలు నిర్వహిస్తలేడు, 7 రోజులు కాదు 14 రోజులు పెట్టాలి, 28 రోజులు పెట్టాలని మీరే డిమాండ్ చేశారు కదా. మరి మీరు పవర్లోకి వచ్చినప్పుడు మీరెందుకు పెడతలేరు? నో ఆన్సర్. 31 లోపే తప్పనిసరిగా బడ్జెట్ ఆమోదించాలి. మంత్రి శ్రీధర్ బాబు, బడ్జెట్ను ఈ నెల 31వ తేదీలోపు తప్పనిసరిగా ఆమోదించాల్సి ఉందని, లేదంటే ఉద్యోగులకు వేతనాలు కూడా చెల్లించే పరిస్థితి ఉండదని లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ శ్రీధర్ బాబు తెలిపారు. సభ ఎక్కువ రోజులు నిర్వహించాలని ఉన్నప్పటికీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా 31వ తేదీ నాటికే ముగించాల్సి వస్తున్నదని చెప్పారు. ఒకవేళ అవసరం అనుకుంటే సభను స్పీకర్ పొడిగిస్తారు. బడ్జెట్ కాకుండా ఇతర అంశాలపైన అప్పుడు చర్చించవచ్చు. చర్చించండి. ఇప్పుడు ఇతర అంశాలే, అన్ని అంశాల మీద చర్చించండి. 31 నాడు క్లోజ్ చేయండి బడ్జెట్కి సంబంధించిన చర్చని. నెక్స్ట్ డే రోజు నుంచి ఇంకొక 10 రోజులు పెట్టండి. కాంగ్రెస్ ఎల్పీ హాల్లో శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడారు. ఆర్థిక అసెంబ్లీ వ్యవహారాల మంత్రిగా పనిచేసిన హరీష్ రావుకు అన్ని విషయాలు తెలిసి కూడా తిమ్మిని బమ్మిని చేసి విమర్శలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ సర్కార్ బడ్జెట్ సమావేశాలను 7-8 రోజులకు మించి నిర్వహించలే. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక సమావేశాలను వారానికి కుదించారు. ఇప్పుడు 15 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని బీఆర్ఎస్ నేతలు అడగడం విడ్డూరంగా ఉన్నది. ఇప్పుడు వాళ్ళు అడుగుతారండి, వాళ్ళు అడుగుతూనే ఉంటారు. వాళ్ళకి అర్హత లేదు, జనానికి తెలుసు కదా వాళ్ళు అడిగినా కూడా ఏందన్నది. కానీ మీరు వాళ్ళని సాకుగా చూపించి సభ నిర్వహించకపోతే ఎట్లా? నేను ఇంతకుముందు చెప్పింది కూడా ఇదే. వాళ్ళు సైలెంట్గా ఉండాలి. బీఆర్ఎస్ వాళ్ళు సైలెంట్గా ఉంటే మనం వీళ్ళని ఏమైనా అడగడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు అడగడంతో వీళ్ళు వాళ్ళని గత 10 సంవత్సరాల్లో మీరు ఏం చేసిరు ఆన్నే అయిపోతున్నది అంతా. లాయర్ వామన్ రావు దంపతులను నడి రోడ్డుపై నరికి చంపుతున్నప్పుడు మాట్లాడని బీఆర్ఎస్ నాయకులకు శాంతి భద్రతల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. అధికారంలో ఉన్నప్పుడు బీజేపీతో చట్టాపట్టాలు వేసుకొని తిరిగిన బీఆర్ఎస్ అప్పుడెందుకు కేంద్ర బడ్జెట్ నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులను తేలేదని మంత్రి శ్రీధర్ బాబు ప్రశ్నించారు. ప్రధాని కేంద్ర మంత్రులను కలిస్తేనే వాళ్లకు దగ్గరైనట్టయితే మోదీని కేసీఆర్ ఎన్నిసార్లు కలిశారు, వాళ్ళు ఎందుకు దగ్గరైనట్టు అని నిలదీశారు. సభను హుందాగా నడిపిస్తామని, ప్రతిపక్షాలకు సమయం ఇస్తామని అన్నారు శ్రీధర్ బాబు. సో ఇట్లా ఇవాళ బడ్జెట్ ఉండబోతున్నది.